చెప్పండి. అరే శ్రవణ్, 2 రోజుల నుంచి బాబుకి మనమే స్నానం చేస్తున్నాం, మనమే బట్టలు వేస్తున్నాం. నాకెప్పుడూ ఆ పుట్టుమచ్చ కనిపించలేదురా. నువ్వేమన్నా చూసావా? అబే లేదన్నయ్య. అరే నాని, నువ్వేమన్నా చూసావా? నిన్న కూడా నేను బుడ్డోని బట్టలు లేకుండా చాలాసేపు ఆడిచ్చానన్నయ్య. కానీ నాకెక్కడా అలాంటి పుట్టుమచ్చ కనిపించలేదు. కానీ వదినికి ఎలా కనిపించుంటుంది? అదే కదరా. రే, వదిన తెలివైంది కదరా, పైగా టీచరు, అందుకే పసిగట్టుంటుంది. తెల్ల మొహాలేసుకొని అలా చూస్తున్నారేంటి? బాబుకి చింతగింజంత పుట్టుమచ్చ ఎక్కడుందో చెప్పండి. వీప్ మీదుందమ్మా. వీపు మీదుందా? దీని మొహం దీనికేం తెలీదమ్మా. పొట్ట మీద ఉంది. పొట్ట మీదుందా? ఈయనకి పిల్లోడిని ఎత్తుకోవడం తప్ప పిల్లోడిని పరిశీలనగా చూస్తాడా ఏంటి? పొరపాటున వీప్ మీద ఉందన్నానమ్మా. ఇప్పుడు గుర్తొచ్చింది, ఛాతీ మీద ఉందమ్మా. ఒసేయ్, పొట్ట మీద ఉంది. కాదండి, ఛాతీ మీద ఉంది. పొట్ట మీద అంటుంటే? కాదండి, ఛాతీ మీద ఉంది. లేదే, పొట్ట మీదేనే. ఛాతీ మీదండి. లేదు, పొట్ట మీదే. ఛాతీ మీదండి. పొట్ట మీద అంటుంటే? ఆపండి. చంటి పిల్లోన్ని అబద్ధం చెప్పి ఎత్తుకెళ్ళాలి అనుకోవడానికి సిగ్గులేదా మీకు? శ్రవణ్, బాబుని తీసుకో. అన్నయ్య, ఇగో చెల్లె, నువ్వు ఎప్పుడైతే ఎంక్వైరీ షురూ చేసినావో నేను గప్పుడే నీకేం కావాలో తేనీకి తయారుకున్నా చెల్లె. ఒక్క నిమిషం చెల్లె, ఇప్పుడే వస్తా. మస్తు సాలిడ్ ఉన్నది, షురూ చేసేలే. పుట్టు మచ్చ పొట్ట మీదుందా? వీపు మీదుందా? ఛాతీ మీదుందా? ఎక్కడుంది? ఎక్కడుంది? కొట్టకండమ్మా. ఎందుకమ్మా కొడుతున్నారు? చంపలేదు, సంతోషించు. చెప్పండి. చెప్పండి, చెప్పండి. అసలు వాడికి పుట్టుమచ్చ ఎక్కడుందిరా? ఎక్కడుంది? మచ్చలేని చంద్రుడు రావాడు. పిల్లోని ఎత్తుకెళ్తారా? కొట్టొద్దునా. ఇంకా ఎవరు పంపించారు మిమ్మల్ని? ఎవరు పంపించారు? చెప్పండి, చెప్పండి, చెప్పండి. నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఎవరు పంపించారు? చెప్పండి. కొట్టొద్దునా, గట్టి కొట్టొద్దునా, వేయొద్దునా. పొట్ట మీదుందా పుట్టుమచ్చ? పొట్ట మీదుందా? వీపు మీదుందా? ఎవరు పంపించారు? చెప్పండి, చెప్పండి. కొట్టు చెల్లె, కొట్టు. ఎవరు పంపించారు? చెప్పండి, మిమ్మల్ని ఎవరు పంపించారో చెప్పండి. లేకపోతే ఈ రోజు మిమ్మల్ని వదలను. చెప్పండి, చెప్పండి. ఎవరు పంపించారు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరు పంపించారు? ఆగండి, చెప్పండి. ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే కాళ్ళు విరక్కొడతాను. మంచి పని చేసావు సీత. ముందే పసిగట్టి చంటి బిడ్డను కాపాడావు. మరీ చిన్నపిల్లల్ని కూడా ఎత్తుకెళ్లేంత దారుణంగా తయారయ్యారు ఈ జనాలు. నేను ముందే అనుకున్నాను వదినా, వీళ్ళు వీడి తల్లిదండ్రులు అయి ఉండరని. నువ్వు గ్రేట్ వదినా. నాకు కూడా అనిపిస్తూనే ఉంది వదినా, ఇదెవరో కావాలని చేసుంటారు. వదినా, ఇదెవరు చేసుంటారు? నాకు తెలిసి ఎవరు చేశారో చెప్తాను వాళ్ళ సంగతి. వామ్మో,
కొద్దిలో పెద్ద గండం గడిచింది. వీళ్ళు గనక చంటోని తీసుకువెళ్లే ప్లాన్ నాదే అని చెప్పుంటే సీతక్క చేతిలో ఈరోజు నాకు మూడేది. అమ్మా, అయ్యో. ఏంటక్కా, ఎందుకు అలా చూస్తున్నా? ఎందుకు ఇలా చేసావు? దాక్షాయిని ఏం చేసిందక్కా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం ఘనకార్యం చేసిందో మీరే అడగండి. చెప్పవేంటి దాక్షాయిని? నేను ఏం చేయకుండా ఏం చెప్పాలక్కా? నేను వాళ్ళకి ఇంకో 2 తగిలించుంటే వాళ్లే నోరు విప్పి నీ బండారం బయట పెట్టేవాళ్ళు. సంబంధం లేని వాళ్ళని ప్లాన్ చేసి పిలిపించి బాబుని అప్పగించాల్సినంత అవసరం ఏంటి దాక్షాయిని? వాళ్ళని పిలిపించింది నువ్వా దాక్షాయనక్క? మా పక్కనుంటూనే మాకు తెలియకుండా ఇంత ప్లాన్ చేసావా? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? ఏం చేయమంటావక్కా? ఏం చేయమంటావో చెప్పు. ఆ బాబు ఎవరో తెలీదు, ఎవరికి సంబంధమో కూడా తెలీదు. వాడి వల్ల మన మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయి. మనలో మనకి గొడవలు కూడా వస్తున్నాయి. ఆ మొగుళ్ళని మేము అనుమానించాల్సి వస్తోంది. ముందు వాణ్ణి వదిలించుకుంటే పీడ విరగడవుతుందని వాళ్ళకిచ్చి పంపించేద్దాం అనుకున్నాను. నా కర్మ కాలి నువ్వడ్డుపడ్డావు. ఏంటి దాక్షాయిని ఈ పనికి మాలిన పనులు? ఎవరో మనమే దిక్కని ముక్కు పచ్చలారని ఆ పసికందుని మనింటి గుమ్మం ముందు పడేసి వెళ్లారు. వాడు ఎవరి రక్తం పంచుకొని పుట్టాడో తేలే వరకు అనాథ కిందే లెక్క. వాడి బాధ్యత మనదే. ఏ పాపం తెలియని వాడిని ఎవరి చేతుల్లోనో పెట్టి అనాథలా ఉన్నవాడిని అనామకుణ్ణి చేద్దామా? చూస్తూ చూస్తూ వాడి జీవితాన్ని కష్టాల పాలు చేద్దామా? అలా చేస్తే మన పెద్దరికానికి విలువే ఉంది, మనకి మానవత్వం ఏముంటుంది? ఇప్పుడు అవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో మనం ఉన్నామాక? ఇప్పుడు మనలో మనకే పొసగట్లేదు. ఇప్పుడు వీడి విషయంలో గొడవలు జరగడం ఎందుకు? వదిలించుకుంటే ఒక పని అయిపోతుంది కదా. అదే తప్పంటున్నాను దాక్షాయిని. మనం చెయ్యాల్సింది వదిలించుకోవడం కాదు, కన్న వాళ్ళెవరో తెలుసుకొని బాధ్యతగా వాళ్ళకి అప్పగించడం. ఈలోగా మన వాళ్ళ మీద అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి కదక్కా. వాళ్ళు కాదని తేల్చండి, అందుకేం చేయాలో ఆలోచిద్దాం. ఒకవేళ వీళ్ళలోనే ఒకరు తండ్రి అయితే? ఆ తండ్రే వాడి భారం మోయక తప్పదు. నా భర్తే దీనికి కారణమైతే గనక ఆ క్షణమే నేను మా ఆయనకి విడాకులిస్తాను. నేనైతే బుజ్జోడు అని కూడా చూడకుండా 4 తన్నేసి వదిలేసిపోతా. నేనేమన్నా పెద్ద మనసు చేసుకుని వాడిని తల్లిలా చేరదీస్తానా? నేను నా మొగుడిని వదిలేస్తాను. అర్థం లేకుండా మాట్లాడకండి. అప్పుడే కాపురాలు వదిలేసే ఆలోచన ఎందుకు? దీనికి కారణం మనవాళ్లు కాకూడదని గట్టిగా కోరుకుందాం. కాస్త ఓపిక పట్టండి, నేనే ఏదో ఒకటి చేస్తాను. ముఖ్యంగా నీకే చెప్పేది దాక్షాయిని, మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకు. మళ్ళీ కథ మొదటికే వచ్చింది. మీ తోడుకోడలు దాక్షాని ఇంత పని చేసిందా? సీత, నేను ఈ మాట అనకూడదు కానీ తన ఆకారానికి తగ్గట్టే తన ఆలోచనలు కూడా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడేం చేద్దాం అశోక్? బిడ్డ గురించి నీ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? వాడు ఎవడి సంబంధమో తెలుసుకోవాలంటే
నా ముందర కాళ్ళకి బంధం పడుతుంది సీత. నేను ఎంక్వైరీ చేయలేకపోతున్నాను. చేత కావడం లేదా, చేయడానికి అవకాశం లేదా? రెండోదే సీత, బాబు వేరే ఎక్కడైనా దొరుకుంటే మిస్సింగ్ కేసులోనో కిడ్నాపింగ్ కేసులోనో నా నోటీస్కి వచ్చిందని పట్టుకొని ఎంక్వైరీ చేసుండేవాడిని. కానీ వాళ్ళుగా తెచ్చి మీ ఇంటి ముందు పెట్టారు. పైగా మీ ఇంటి వారసుడని కూడా రాశారు. ఖచ్చితంగా ఇది మాత్రం నిజం అనిపిస్తుంది సీత. నాకంటే ఎక్కువగా నువ్వు పూనుకుంటేనే ఈ రహస్యాన్ని మనం ఛేదించగలం. నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నాను, కానీ ఎలా తెలుసుకోగలను అశోక్? నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది సీత. పర్లేదే, నీ సొంతమేనా? స్కూల్లో ఎగ్జామ్స్ లో కాపీ కొట్టినట్టు ఎవరి దగ్గరైనా కాపీ కొట్టావా? నేను కాపీ కొట్టడం మానేసినా నువ్వు మటుకు నీ వెటకారం మానలేదు. సర్లే, ఆ ఐడియా ఏంటో చెప్పు. వెయిట్, బాబు మెడలో ఈ సీక్రెట్ కెమెరా ఉన్న తాయెత్తు కట్టు. దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఇదిగో సీత, నన్ను పూర్తిగా చెప్పనివ్వు. నువ్వు ఇలా మధ్యలో అడ్డు తగిలితే అసలే నేను కన్ఫ్యూజన్ గాని. నువ్వు అడిగే ప్రశ్నలకి నేను చెప్పాల్సింది కాస్త మర్చిపోతాను. ఓహో, నీకింకా మతిమరుపు రోగం పోలేదా? ప్లీజ్ సీత, నన్ను చెప్పనివ్వు. సరే సరే చెప్పు. ఇదిగో, బాబు మెడలో ఈ సీక్రెట్ కెమెరా పెట్టడం వల్ల రెగ్యులర్గా బాబు దగ్గరికి ఎవరు వస్తున్నారో తెలుస్తుంది. ముఖ్యంగా మీ మరుదుల ముగ్గురులో ఎవరైనా బాబు తండ్రి ఉండుంటే నిజం బయటికి చెప్పుకోలేక కష్టాల్లో ఉన్నవాడు దేవుడి దగ్గర మొరపెట్టుకున్నట్టు బాబు ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను క్షమించరా, నువ్వు నా కొడుకువే అని బయటికి చెప్పుకోలేకపోతున్నానరా, అందరి ముందు ప్రతిసారి నిన్ను ముద్దాడలేకపోతున్నానరా అని పశ్చాత్తాపం చెంది మాట్లాడతాడు. అది చాలు కదా సీత, ఆ బాబుకి బాబు ఎవరో తెలుసుకోవడానికి. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది అశోక్. నువ్వు చెప్పిందే ఫాలో అవుతాను. నాకెందుకో ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. సీత, దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సీక్రెట్ కెమెరా ఉన్నట్టు మీ మగవాళ్ళకి తెలియకూడదు. అలాగే మీ తోడుకోడళ్ళు ముగ్గురు నీకు సహకరిస్తే రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. సరే, నువ్వేమైనా మళ్ళీ మా ఇంటికి ఎంక్వైరీకి వచ్చే అవకాశం ఉందా? నేనా? మీ ఇంటికా? ఆ సాహసం కూడా చేయను. ఎందుకు అలా భయపడుతున్నావు? వామ్మో, మీ ముగ్గురు చెల్లెల్ని నువ్వు ఎలా భరిస్తున్నావు సీత? మొన్న నేను ఎంక్వైరీ కోసం పిలిచినప్పుడు వాళ్ళ ముగ్గురు చేసిన అరాచకం నా జీవితంలో నేను మర్చిపోలేను. అరే, సరిగ్గా సమాధానం చెప్పని క్రిమినల్స్ ముందు వీళ్ళని 10 నిమిషాలు కూర్చోబెడితే చాలు, కన్నీళ్లు పెట్టి కాళ్ళ మీద పడి తప్పు ఒప్పుకుంటారు. అరే, నేను పోలీస్ ఆఫీసర్ అనే గౌరవం లేకపోతే పోయింది. నేను ఇంట్రాగేట్ చేయాల్సింది పోయి రివర్స్లో నన్ను టార్చర్ పెట్టి నాకు ముచ్చామట్లు పట్టించారు. వామ్మో, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండు సీత. సరే అశోక్, నేను ఇక బయలుదేరుతాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటావా? అవసరం లేదులే. బాయ్. లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి. లాలీ 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 లాలీ. అనయా, తెస్తున్నాను రా. ఇదిగోరా. ఒక స్పూన్ వేయనయా. ఇంకో స్పూన్ వేయనయా. ఒరేయ్, పొడి సరిగా కలపాలి. రాత్రి నువ్వు ఒక ½ స్పూన్ తగ్గించావు. చంటో నోట్లో అలా పెట్టుకుని ఇలా తీసేశాడు. నిన్నంటే కొత్తగా బట్టలు అయిపోయింది కానీ ఈసారి పర్ఫెక్ట్గా కలిపానన్నయ్య. ఇప్పుడు చూడు, బుడ్డోడు పీక తీయకుండా తాగుతాడు. ఒకసారి ఇటు, నేను టేస్ట్ చేసి అప్పుడు అడిగిస్తాను. నిజంగానే సూపర్గా ఉందిరా. అనయ్య, వేడి సరిపోయిందా? సరిపోయింది సరిపోయింది. ఇదిగో ఈ బాటిల్లో పోయి. అనయ్య, వీడి డైపర్స్ అయిపోయాయి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు తీసుకురా. అలాగే సోపు కూడా. అలాగే లేరా. అరే బుడ్డోడా, ఆను
అనే చూడు ఎలా తాగుతున్నాడు. గుడ్ బాయ్. ఒంటి నిండా పోసుకుంటావేంట్రా? ఉండు. ఇప్పుడు తాగుతావు తాగరా. తాగలన్నా. చూసావు వదినా, బాబు నువ్వు చెప్పినట్టే ఎంత బాగా చూసుకుంటున్నావో. బాగా చూసుకుంటే పర్వాలేదు, కానీ ప్రేమ పెంచుకుంటూ చూసుకుంటున్నారు. మీ వాలకం చూస్తుంటే ఈ పిల్లోడిని పర్మనెంట్ గా ఇక్కడే ఉంచేలా ఉన్నారు. బయటికి పంపే ఆలోచన లేనట్టుంది. అదేంటో అలా అనేసావు. ఇంకా ఎలా అనమంటావు శ్రవణ్? ఈ చంటోడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళకి మనశ్శాంతి పోయిందన్న విషయం మీరు గమనించారా? వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో ఆలోచించారా? మేం వాడికి తండ్రులం కాదని చెప్పాం, అయినా అనుమానిస్తున్నారు. పైగా నువ్వేగా వదినా వీణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలని, బాధ్యత తీసుకోవాలని మాకు చెప్పింది. బావుంది. ఓ పక్క వినయం, మరో పక్క నిజాయితీ బాగా చూపిస్తున్నారు. వీడికి మీ ముగ్గురిలో ఎవరూ తండ్రి కాకపోతే సమస్య లేదు, కానీ అయితే మాత్రం మీకు మీరుగా బయటపడకపోతే ఇంట్లో ఇంకా అందరి మనసులు ఎంత కలత చెందుతాయో, అందరి ఎంత కలవరపాటుకు గురవుతారో మీరే నిర్ణయించుకోండి. ఇంతకీ మీ అన్నయ్య ఎక్కడా? వేడి నీళ్ళల్లో బట్టలు నానబెట్టి చంటడు బట్టలు ఉతుకుతున్నాడు వదినా. ఆయన కూడా వీడి పని మీదే ఉన్నారన్నమాట. బావుంది. మమ్మల్ని టెన్షన్ పెడుతూ ఎంత హాయిగా ఆడుకుంటున్నావురా. రే బుజ్జి కన్నా, ప్రస్తుతానికి మీ నాన్నెవరో చెప్పగలిగే ఏకైక జడ్జివి నువ్వేరా. ఒక్కసారి వాళ్ళెవరో గుర్తుపట్టి నాన్న అని పిలవరా. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ టెన్షన్కి దూరం అవుతారు. ఏమీ తెలియని నీకు కన్నవాళ్ళు ఎవరో చెప్పలేని కష్టాలు, అన్నీ తెలిసిన మాకు వాళ్ళెవరో తెలుసుకోలేని కష్టాలు. చూద్దాం ఏం జరుగుతుందో, ఇది ఎటువైపు దారి తీస్తుందో. వచ్చావక్క? సిఐ గారిని కలిసావా? బాబు గురించి ఎంక్వైరీ చేస్తా అన్నారా? ఏదైనా ఆచూకీ దొరికిందా? కలిసే వస్తున్న దాక్షాయిని బాబు గురించి తన ఎంక్వైరీ ముందుకు వెళ్ళలేకపోతుందంట. ఆ సిఐకి ఎవరు జాబ్ ఇచ్చారో గానీ పోలీస్ గా అసలు వేస్ట్. అతను ఓవర్ బిల్డప్ అంతే. నేను చాలా మంది పోలీసులను చూసినా కదా, వాళ్ళందరూ మస్తు సీరియస్గా ఉంటారు. గీ సిఐ ఏమో కామెడీ చేస్తున్నాడు. ఆయన ఎలా ఉంటే మనకెందుకు, ఆయన ఏం చేస్తే మనకెందుకు? ప్రస్తుతం మన వెనుక ఉన్న బలం ఆయనే. సిఐ గారు ఎలా చెప్తే అలా నడుచుకోవాలంతే. ఇదయ్యేదాకా తప్పుతుందా? అది వదిలేయక్క, ఇప్పుడేం చేద్దాం చెప్పు. అదే నేను చెప్పేది. ఏం చేయాలో ఆయనే ఒక ఐడియా చెప్పారు. అది చాలా బాగుంది. అవునా? ఏం చెప్పారు? గదేంది? చూస్తే కనపడడం లేదా? తాయెత్తు. ఓ, సిఐ గారి దగ్గర తాయెత్తులు కట్టే టాలెంట్ కూడా ఉందా? ఈసారి వచ్చినప్పుడు మనం కూడా అడిగి తల ఒకటి కట్టించుకుందాం. నీ మొహం, ఇది తాయెత్తు కాదు, సీసీ కెమెరా.
అవునా ఒకసారి ఇవ్వవా? ఏది? ఇప్పుడు దీంతో ఏం చేయాలక్క? దీన్ని బాబు మెడలో తాయెత్తులా కట్టామనుకో అసలు దొంగెవరో తెలిసిపోతుంది. ఎట్ట సెల్లే? అరే ఇది కడితే ఎట్ట తెలిసిపోద్ది?